హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం ఒక హెల్దీ అయిన రసం తీసుకొచ్చా అండి. అదేంటంటే వామాకు రసం. వామాకు హెల్త్కి చాలా మంచిది. సో అందుకనే రెగ్యులర్గా టొమాటో రసం, మిరియాల రసం, మసాలా రసం అన్నీ తిని బోర్ కొట్టుంటుంది కదా. సో అందుకని ఇలా కొంచెం వెరైటీగా ఈ వామాకు రసం తయారు చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ చాలా మంచిది. సో పిల్లలు కూడా ఇలా రసం పెట్టి చేశారంటే చాలా బాగా తింటారనమాట. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కొద్దిగా చింతపండు వాష్ చేసి నానబెట్టేసేయండి. సో నానబెట్టి మళ్ళీ మనం దీంట్లో నుంచి జ్యూస్ తీసేసుకోవాలి. సో వామాకు రసానికి మెయిన్గా కావాల్సింది ఏంటి, కోర్స్ వామాకు. సో ఇది ఫ్రెష్గా తెంపినదండి. మాకు ఇంట్లో వామాకు చెట్టు ఉంది. సో అందుకనే అప్పటికప్పుడు తెంపి చేస్తున్నాను రసము. సో ఈ వామాకుల్ని ఇప్పుడు వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 15 వామాకుల దాకా తీసుకున్నాను. సో ఎంత వేసుకున్నా మంచిదే. ఈ వామాకుల్ని డైరెక్ట్గా నమిలిన దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. బట్ పిల్లలు అలా నమలలేరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా రసం పెట్టి చేసామంటే దగ్గు జలుబు ఇంకేమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ అవి ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. సో చూడండి, ఇలా బాగా వాష్ చేసి దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా బాగా చేత్తో మెదిపి ఇలా జ్యూస్ని తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ రసంకి ఒక పౌడర్ కావాలి మనకి. సో ఆ పౌడర్ కోసం మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోండి. తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసాను. తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు, రసం మొత్తం సరిపడా రాళ్ళుప్పు ఇక్కడే వేసేసాను. మిక్సీ పట్టేసేయండి. సో చూడండి, ఇలా పొడి తయారు చేసుకోవాలి. ఈ పొడిలో మనం రసంలోకి వాడతాం, ఇంకా ఎటువంటి రసం పొడిలు వాడము. సో ఈ పొడితోనే వామాకు రసం టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు రసం పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట్లాడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ వేయండి. తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. తర్వాత కొద్దిగా పసుపు వేసి ఈ ఆనియన్ కొంచెం లైట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం బాగా పండిన ఒక 2 టొమాటోస్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఈ టొమాటో ఆనియన్ అంతా పూర్తిగా మగ్గిపోవాలి. తర్వాత అప్పుడు ఇందులోకి మనము వామాకు వేస్తాం. వామాకు త్వరగా మగ్గిపోతుందండి. సో అందుకనే ఫైనల్గా యాడ్ చేస్తాము. సో ఇప్పుడు ఈ ఆనియన్ టొమాటో మగ్గేంత వరకు మగ్గించుకుందాం. సో వామాకు రసం చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, ఆనియన్ టొమాటో మగ్గిపోయిన తర్వాత ఈ వామాకు కూడా ఇలా వేసి దీన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే మనకి రసంలోకి ఈ వామాకు ఫ్లేవర్ అంతా దిగి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం బాగా మగ్గిపోవాలి. ఈ టొమాటోస్ వేసాం కాబట్టి జ్యూసీగా ఉందండి. సో అందుకని బాగా పండిన టొమాటో వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా, ధనియాలు మిరియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి అది వేసేయండి. మనం ధనియాలు జీలకర్ర అవన్నీ వేయించుకోలేదు కాబట్టి ఈ పొడి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది వేసిన తర్వాత. సో ఇప్పుడు కాసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక చింతపండు పులుసు తీసుకున్నాం కదా, అది వేసేసి ఈ చింతపండు పులుసులో ఈ టొమాటో ఆనియన్ ఆ మసాలా అంతా బాగా మగ్గనివ్వండి. అంతవరకు ఒకసారి మిక్స్ చేసి మగ్గించుకుందాం. మా ఇంట్లో వామాకు చెట్టు ఉండబట్టి చాలా రోజులు అయిందండి, బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఇప్పుడు క్లైమేట్కి అందరికీ జలుబులు దగ్గులు ఎక్కువైపోయాయి కదా. సో అందుకని ఒకసారి ట్రై చేద్దామని చేశాను. చాలా టేస్టీగా ఉంది. చింతపండు పులుసు మగ్గిన తర్వాత మీ రసం కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకొని కారం పొడి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇంకేమీ యాడ్ చేసే పని లేదు. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం టెస్ట్ చేసుకోండి, ఎందుకంటే మిక్సీ జార్లో వేసిన ఉప్పే కదా. సో తర్వాత కారం కూడా వేసాము. ఒకవేళ ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఒక పొంగు బాగా మరగనిచ్చేంత అండి, అప్పుడు మన రసం రెడీ అయిపోతుంది. సో చూడండి, ఇది బాగా మసలు కాగుతుంది. సో ఇలా బాగా ఒక 2-3 సార్లు తెరలనిస్తే ఇంకా మన రసం రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. సో గొంతు బాగాలేనప్పుడు, జలుబు దగ్గు ఉన్నప్పుడు వేడి అన్నంలోకి వేడి రసం వేసుకొని తిన్నామంటే దెబ్బకి జలుబు దగ్గులు అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.